నియోజకవర్గ పలమనేరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన దినసరి కూరగాయల మార్కెట్ వారపు సంత చింత చెట్లు బొమ్మిరెడ్డి చెరువు మరియు నీలకుంట చెరువులు బహిరంగ వేలు నిర్వహించామని ఇందుకు గాను లబ్ధిదారుల నుండి సుమారు 31 లక్షల రూపాయల ఆదాయం లభించినట్టు తెలిపారు. పోల్చుకుంటే ఈ వారపు సంత దినసరి కూరగాయల మార్కెట్ నీలకుంట చెరువు ఈ మూటికి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ 27,11,000 వస్తే ఈసారి 30,92,500 అంటే 3,81,500 రూపాయలు అదనపు ఆదాయము ఈ వేలంపాట ద్వారా మనకు ఆదాయం రావడం జరిగింది. ఈ పురపాలక సంఘానికి 2024-25 సంవత్సరంకు సంబంధించినటువంటి వారపు సంత జన మార్కెట్ నీలకుంట చెరువు చింత చెట్టు బొమ్మిడి చెట్టు చెరువు బొమ్మిదొడ్డి చెరువు సంబంధించిన వేలం పాటలు ఈరోజు వేయడం జరిగింది. అందులో వారపు సంత గత సంవత్సరం 10,70,000 పాడింటే ఈసారి మనం 3 సంవత్సరాలు ఆవరేజ్ తీసుకొని సర్కారు వారి పట్నే 12,69,700 నిర్ణయించడం జరిగింది. దానిపైన సి శ్రీనివాసులు అనే వ్యక్తి 12,75,500కు దక్కించుకోవడం జరిగింది. అలాగే దినసరి కూరగాయల మార్కెట్ గత సంవత్సరంలో 16,20,000 ఉంటే ఆవరేజ్ మీద 3 సంవత్సరాలు తీసుకున్నప్పుడు 14,79,400 వచ్చింది. ఈరోజు పాల్గొన్న దానిలో సి జానకిరామ్ అనే కాంట్రాక్టర్ 17,90,000 రూపాయలకు పాల్గొని పాటను దక్కించుకోవడం జరిగింది. నీలకుంట చెరువు గత సంవత్సరం 15,000 ఉన్నది. సర్కారు వారి పాట ఆవరేజ్ మీద పెట్టినప్పుడు 18,400 ఉన్నది. ఈసారి 19,000కు ఆర్ సంతోష్ అనే కాంట్రాక్టర్ దక్కించుకోవడం జరిగింది. అలాగే చింత చెట్టుకు సంబంధించినటువంటి చింత చెట్ల వేలం పాట ఒకరే పాల్గొన్నారు కాబట్టి అతను వాయిదా వేయడం జరిగింది. ఒకటే డిపాజిట్ పెట్టాం. బొమ్మిదొడ్డి చెరువు 3 లక్షలు గత సంవత్సరం పాడినారు. ఈసారి మినిమం ఆవరేజ్ మేము తీసుకుంటే 2,90,000 మనం సర్కారు వాటి పెట్టాము కాబట్టి డిపాజిట్ దాంట్లో వేలం పట్ల ఎవరు ఆసక్తి చూపడం వల్ల వాయిదా వేయడం.